హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, అన్నగారిని అమెచ్యూరిష్గా ట్రోల్ చేసింది బాలయ్య బాబే అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, అయిందానికి కాందానికి అమెచ్యూరిష్గా బిహేవ్ చేయడం నందమూరి కార్యకర్తలకు అలవాటైందని. ఇక మ్యాటర్లోకి వెళ్తే, ఇవాళ వరుణ్ తేజ్ అనియా నటించిన కొరియన్ కనకరాజు అనే సినిమా రిలీజింగ్ అయింది. గందులో కమెడియన్ సత్య అలనాటి అన్నగారి ఫేమస్ డైలాగ్ని కామెడీగా వాడాడంట. ఏమిటది అంటారా? మీ స్ట్రోక్ చాలా అమెచ్యూరిష్గా ఉంది, మీరు ఇది వరకు ఎప్పుడైనా ఫైట్ చేశారా అని అన్నగారి ఫేమస్ డైలాగ్ ఒకటి ఈ మధ్యన చాలా వైరల్ అయింది కదా సోషల్ మీడియాలో. గా డైలాగ్ని ఉత్తినే కామెడీ ఫన్ కోసం వాడాడంట కామెడీ సత్య. మీ స్ట్రోక్ చాలా అమెచ్యూరిష్గా ఉంది, ఇది వరకు ఎప్పుడైనా ఫైట్ చేశారా? ఇదేదో పెద్ద ఇన్సల్టింగ్ అయినట్టు నందమూరి కార్యకర్తలు గా కామెడీ సత్య పైన కారాలు మిరియాలు గసగసాలు నూరేస్తున్నారు. అక్కడికి మన తెలుగు సినిమాల్లో ట్రోలింగ్స్ ఏమీ లేనట్టు గిదేదో ఫస్ట్ టైం అయినట్టు. ఇలా ఫన్ కోసం చిన్న డైలాగ్ని వాడితేనే అన్నగారిని ఇన్సల్టింగ్ చేసినట్టు తెగ ఫీల్ అయిపోతే, మరి ఏకంగా 2 పార్ట్స్లో అన్నగారి మీద సినిమాలు తీసి ప్యారడీ చేసిన బాలయ్య బాబుని ఏమనాలి? అసలు ఓ పాలి మీరే చూడుండ్రి. ఇది అన్నగారు ఎన్టీఆర్ని ట్రోల్ చేయడం కాదా? అసలు ఇది మన అన్నగారేనా? అసలు అన్నగారి ఫ్యాన్స్ దీన్ని జీర్ణించుకోగలరా? అలాంటిది సాక్షాత్తు అన్నగారి తనయుడే ఇలా ట్రోల్ చేస్తే ఇంకేం చెప్పాలి? ఒక్క చోటైనా అన్నగారిని ఎలివేట్ చేసినట్టుందా? అన్ని చోట్ల అన్నగారిని కామెడీ చేసినట్టే ఉంది, అన్నగారిని అమాంతం ప్యారడీ చేసినట్టే ఉంది. చూడండి, అన్నగారి దుర్యోధనుడు అంట. అసలు అన్నగారి ఆహార్యం ఏమిటి, ఆయన కటౌట్ ఏమిటి, దాన్ని బాలయ్య బాబులా కామెడీ చేయడం ఏమిటి? దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అట్ ఆల్. ఇక ఇది చూడుండ్రి, ఈమె శ్రీదేవి అంట, బాలయ్య బాబు ఏటగాడంట. అసలు వీధిలో వేసే స్టేజ్ ఆర్టిస్టులు కూడా ఇంకా పర్ఫెక్ట్గా చేస్తారు అన్నగారి గెటప్స్ని. అలాంటిది నొట్ట సింహం బాలయ్య బాబు ఇలా చేయడం దారుణంగా ఉందనే చెప్పాలి. ఇక ఇది చూడుండ్రి, ఏమిటి ఈ దారుణం? అసలు ఏమిటిది? ఇది నిస్సందేహంగా అన్నగారి మీద పగ సాధించడమే అవుతుంది, కానీ ఆయన్ని ఎలివేట్ చేయడం ఎలా అవుతుంది చెప్పండి? ఎటు చూచుకున్నా ఇది కామెడీగానే ఉంది. అన్నగారు బృహన్నలుగా ఇంత కామెడీగా ఉంటాడని మనం కలలో కూడా అనుకొని ఉండం. అవన్నీ కూడా ఇడ్స్ పెట్టండి, ఇవి చూడండి. ఒక్క చోటైనా మచ్చుక్కి ఒక్క చోటైనా మన అన్నగారు కనిపిస్తున్నారా? అసలు ఇది అన్నగారి బయోపిక్కా, లేక బుల్లెట్ భాస్కర్ బయోపిక్కు, మాయావతి బయోపిక్కు, రోసయ్య బయోపిక్కు, శివప్రసాద్ బయోపిక్కా? అసలు ఏమిటిది? నందమూరి వారసుడు అయ్యుండి అన్నగారిని మరీ ఇంత దారుణంగా బయోపిక్ పేరుతో ట్రోల్ చేస్తాడా బాలయ్య బాబు? ఇది ఎంత దారుణం! అన్నగారు అంటే తెలుగువారి ఇలవేల్పు అని అంటూ ఉంటారు కదా, మరి ఆయనకు నందమూరి వారసుడు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇలా ట్రోల్ చేస్తారా ఎవరైనా? నందమూరి కార్యకర్తలు ఇవన్నీ కూడా ఇడిచిపెట్టి కామెడీ సత్య ఏదో అమెచ్యూరిస్ అనే చిన్న డైలాగ్ వాడాడని ఇవాళ నందమూరి కార్యకర్తలు అతని పైన కారాలు మిరియాలు నూరేస్తున్నారు. మరి అన్నగారిని ఇలా అన్ని కోణాల్లోనూ ట్రోల్ చేసిన బాలయ్య మీద ఇంకెన్ని కిలోల కారాలు మిరియాలు గసగసాలు నూరాలి అని సూటిగా ప్రశ్నిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. కావున సైన్మాని సైన్మాగా చూద్దాం, ఊరకే ఎందుకు ఈ నాన్సెన్సులు అని హితవు పలుకుతున్నారు మన సినిమా మేధావులు సైతం. మీ స్ట్రోక్ చాలా అమెచ్యూరిష్గా ఉంది. మీ స్ట్రోక్ చాలా అమెచ్యూరిష్గా ఉంది. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.